మీ బిజినెస్ కోసం మీరు ప్రొఫెషనల్గా యాడ్ డిజైన్ చేయాలి అనుకుంటున్నారా? చాలా ఈజీగా అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీ ఫోన్లోనే ఫ్రీగా ఎటువంటి ఖర్చు లేకుండా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో నేనైతే శారీ షోరూమ్ కోసం ఒక యాడ్ని డిజైన్ చేశాను. ఒకసారి అయితే చూసేయండి. అందరికీ నమస్కారం. మనో సిల్క్స్కి స్వాగతం. మీకోసం ప్రత్యేకమైన ఆఫర్లతో వచ్చేసాం. మనో సిల్క్స్లో గద్వాల్, కంచిపట్టు, ధర్మవరం ఇలా ఎన్నో రకాల పట్టు చీరలున్నాయి. మీకు నచ్చే ఎన్నో రకాల చీరలు అద్భుతమైన డిజైన్లతో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మహిళలకే కాదు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఇలా ఎన్నో రకాల కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం? ఈ రోజే మనో సిల్క్స్కి వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ ఎంచుకోండి. చూసారు కదా యాడ్ ఎంత ప్రొఫెషనల్గా వచ్చిందో. సో మీరు కూడా మీ బిజినెస్ కోసం, మీ బిజినెస్ ఏదైనా సరే, మీరు ఫుడ్ బిజినెస్ కోసం చేయాలనుకుంటున్నారా, లేకపోతే రియల్ ఎస్టేటా, లేకపోతే జ్యువెలరీ బిజినెసా, ఇలా ఏ బిజినెస్ అయినా సరే మీరు మీ బిజినెస్ కోసం యాడ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఈ యాడ్ ఎలా జనరేట్ చేశాను, మనం ఒక ప్రొఫెషనల్గా యాడ్ జనరేట్ చేయాలంటే మనకు ఒక మోడల్ కావాలి, అండ్ కెమెరాస్ కావాలి, అండ్ షూటింగ్ టీమ్స్ కావాలి. సో ఇలా చేస్తే మనకు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సో ఏ ఖర్చు లేకుండా మీరు ఫ్రీగా ఇలా ఏతో జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ యాడ్ని ఎలా జనరేట్ చేశాను, అండ్ మీ బిజినెస్ కోసం మీరు యాడ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ అంటే క్యారెక్టర్ చేంజ్ కాకుండా యాడ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, సీన్స్ ఎలా తీసుకోవాలి, ఆ సీన్స్కి ప్రాంప్ట్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం ఈ యాడ్ని జనరేట్ చేయడానికి మనకు ఫస్ట్ ప్రాంప్ట్ కావాలి కాబట్టి మనం చాట్‌జీపీటీ దగ్గర నుండి ప్రాంప్ట్ తీసుకుందాము. సో ఫస్ట్ అయితే మనం చాట్‌జీపీటీ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేద్దాము. ఈ గూగుల్ క్రోమ్‌లో మీరు చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. ఇలా ఫస్ట్ వచ్చిన లింక్ పైన ట్యాప్ చేసేసేయండి. మీకు చాట్‌జీపీటీ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. మనకైతే చాట్‌జీపీటీ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనము చాట్‌జీపీటీ దగ్గర నుండి ప్రాంప్ట్ తీసుకుందాం. సో నేనైతే ఒక శారీ షోరూమ్ కోసం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆ శారీ షోరూమ్ పేరు మనో సిల్క్స్ అని పెడుతున్నాను. సో మీరు ఏ బిజినెస్ కోసం మీరు యాడ్ చేస్తున్నారో అది ఇక్కడ మీరు చాట్‌జీపీటీకి క్లియర్‌గా చెప్పండి. సో నేనైతే ఇప్పుడు చాట్‌జీపీటీ దగ్గర నుండి నా శారీ షోరూమ్ కోసం ప్రాంప్ట్ తీసుకుంటున్నాను. సో నాకు ఎలా ప్రాంప్ట్ కావాలి, డైలాగ్స్ ఎలా రావాలి, అండ్ ప్రతి సీన్‌లో నాకు ఒకే అమ్మాయి కావాలి. అంటే మనం సీన్ బై సీన్ క్యారెక్టర్ మారుతూ ఉంటుంది కదా! సో అలా మారకుండా ఉండాలంటే మనం చాట్‌జీపీటీని ఎలా అడగాలి, మనకి ఎన్ని సీన్స్‌లో కావాలి అని అడగాలి అనేది నేను ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. హే చాట్‌జీపీటీ, నాకు ఒక లగ్జరీ సిల్క్ శారీ షోరూమ్ కోసం ప్రొఫెషనల్ టీవీ కమర్షియల్ స్టైల్‌లో నాకు 3 సీన్స్‌లో అడ్వర్టైజ్‌మెంట్ కావాలి. దానికోసం 25 ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషనల్ ఇండియన్ వుమెన్ ఎలిగెంట్ శారీ లుక్‌లో ఉండాలి. ఈ 3 సీన్స్‌లో ఒకే అమ్మాయి ఉండాలి. అండ్ సేమ్ ఫేస్, సేమ్ లుక్, సేమ్ హెయిర్ స్టైల్ అన్నీ సేమ్ ఉండాలి. అడ్వర్టైజ్‌మెంట్ ప్రీమియంగా, నేచురల్‌గా, అట్రాక్టివ్‌గా కనిపించాలి. అండ్ ఈ అండ్ ఈ యాడ్‌లో ఆహ్, ఫస్ట్ సీన్‌లో వచ్చేసి నాకు డైలాగ్ ఎలా ఉండాలి అంటే, అందరికీ నమస్కారం. మన మనో సిల్క్స్‌కి స్వాగతం. ఈ శ్రావణ మాసంలో మీకోసం ప్రత్యేకమైన ఆఫర్‌లతో వచ్చేసాం అని ఉండాలి. అండ్ సెకండ్ సీన్ వచ్చేసి మనో సిల్క్స్‌లో గద్వాల్, కంచిపట్టు, ధర్మవరం ఇలా చాలా పట్టు రకాలు ఉన్నాయి. సో మీకు నచ్చే ఎన్నో రకాల చీరలు అద్భుతమైన డిజైన్‌లతో మీకోసం సిద్ధంగా ఉన్నామని చెప్పాలి. సో థర్డ్ సీన్ వచ్చేసి ఇలా మ ఇలా మహిళలకే కాదు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం? ఈరోజే మన మనో సిల్క్స్ వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ ఎంచుకోండి అని చెప్పాలి. సో చూసారు గదా! ఇలా మీరు క్లియర్‌గా సీన్ బై సీన్ మీకు ఎటువంటి డైలాగ్ కావాలి అనేది మీరు చాట్‌జీపీటీకి చెప్తే మీకు అంతే క్లియర్‌గా చాట్‌జీపీటీ ప్రాంప్ట్ రాసి ఇస్తుంది. సో ఆ ప్రాంప్ట్ తోటి మనము వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు చాట్‌జీపీటీ ప్రాంప్ట్ రాసి ఇచ్చింది. ఇలా 3 సీన్స్‌లో రాసి ఇచ్చింది. సో ఫస్ట్ సీన్‌లో అందరికీ నమస్కారం, మనో సిల్క్స్‌కి స్వాగతం. ఇలా నేను ఏ డైలాగ్ చెప్పానో అదే డైలాగ్‌లో 3 సీన్స్‌లో మనకు రాసి ఇచ్చింది. సో ప్రాంప్ట్‌తోని మనం ఇప్పుడు వీడియోని జనరేట్ చేయాలి. సో దానికోసం నేను గూగుల్ ఫ్లోని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు గూగుల్ ఫ్లో అనే టూల్‌లో నేను ఈ వీడియోని జనరేట్ చేసి చూపిస్తాను. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో గూగుల్ ఫ్లో అని టైప్ చేయండి. గూగుల్ ఫ్లో అని టైప్ చేయండి. సో ఇలా ఫస్ట్ వచ్చిన లింక్ పైన ట్యాప్ చేసేసేయండి. మనకి ఇలా అయితే గూగుల్ ఫ్లో వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఫస్ట్ టైమ్ వెబ్సైట్‌ని ఓపెన్ చేస్తున్నట్టయితే మీ మెయిల్ ఐడీ తోటి మీరు లాగిన్ అవ్వండి. మనకిక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది గదా! ఈ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసేయండి. మనకైతే గూగుల్ ఫ్లో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది.
సో, ఇందాక మనం ప్రాంప్ట్ తీసుకున్నాం గదా! చాట్‌జీపీటీ దగ్గర నుండి. మనకిలా ప్రాంప్ట్ ఇచ్చింది గదా! చాట్‌జీపీటీ. సో, ఇందులో ఫస్ట్ సీన్ ఉంది గదా! ఈ ఫస్ట్ సీన్‌ని మనం కాపీ చేసుకుందాము. నేనైతే ఫస్ట్ సీన్‌ని కాపీ చేసుకున్నాను. మళ్ళీ గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో, ఇలా గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందాక తీసుకున్న ఫస్ట్ సీన్ ఉంది గదా! సో, పేస్ట్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద వీడియో అని కనిపిస్తుంది గదా! దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీరు వీడియోని జనరేట్ చేస్తున్నారా? ఇమేజ్‌ని జనరేట్ చేస్తున్నారా? అని ఇలా అడుగుతుంది. సో, మనకి వీడియో కావాలి కాబట్టి నేను వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. సో, మీకు ఏ రేషియోలో కావాలి? 9:16 16:9 రేషియోలో కావాలా? అని అడుగుతుంది. సో, ఇప్పుడు ఇది నేను యూట్యూబ్ కోసం వాడుతున్నాను కాబట్టి 16:9 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఓమ్ని ఫ్లాష్, వియో 3.1 ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, నేనైతే ఓమ్ని ఫ్లాష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఓమ్ని ఫ్లాష్‌లో మనం వీడియో జనరేట్ చేసినట్టయితే అవుట్‌పుట్ బాగా వస్తుంది. సో, వియో 3.1 సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం వీడియోని ఇక్కడే ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే వియో 3.1 కన్నా ఓమ్ని ఫ్లాష్ సెలెక్ట్ చేసుకుంటేనే అవుట్‌పుట్ బాగా వస్తుంది కాబట్టి నేను ఓమ్ని ఫ్లాషే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనకు వీడియో డ్యూరేషన్ అడుగుతుంది. అంటే మీకు ఎంత టైంలో కావాలి? 4 సెకండ్స్, 6 సెకండ్స్, 8 సెకండ్స్, 10 సెకండ్స్ అని ఇక్కడ ఉంటుంది. సో, మీకు ఎన్ని సెకండ్స్‌లో కావాలి అంటే మీరు అది సెలెక్ట్ జేసుకోండి. అంటే ఒకేసారి మనం ఒక వీడియో జనరేట్ చేసుకోవచ్చు. 4 వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో, నాకొకటి సరిపోతది కాబట్టి నేను 1 సెలెక్ట్ చేసుకున్నాను. సో, నాకు 15 క్రెడిట్స్ కట్ అయితున్నాయి. ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ అయితే 15 క్రెడిట్స్ కట్ అయితున్నాయి. మనకు వియో 3.1 సెలెక్ట్ చేసుకున్నట్టయితే క్రెడిట్స్ అనేవి 10 క్రెడిట్సే కట్ అయితాయి. తక్కువ కట్ అయితాయి. బట్ ఓమ్ని ఫ్లాష్‌లో వీడియో అనేది బాగొస్తుంది కాబట్టి నేను ఓమ్ని ఫ్లాష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది గదా! దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సేమ్ ఈ ఫస్ట్ సీన్ ఎలా జనరేట్ చేసామో సెకండ్ సీన్ గూడా మనం చాట్‌జీపీటీకెళ్ళి మళ్ళీ సెకండ్ సీన్ కాపీ చేసుకొని మనం గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ చేసినట్టయితే సెకండ్ సీన్ గూడా మనకు జనరేట్ అయిపోతుంది. సేమ్ థర్డ్ సీన్ గూడా అలానే మనం కాపీ చేసుకొని గూగుల్ ఫ్లోలో పేస్ట్ చేసి జనరేట్ చేసినట్టయితే థర్డ్ సీన్ కూడా మనకి ఇలానే జనరేట్ అయిపోతుంది. సో, మీరు ఎన్ని సీన్స్ జనరేట్ చేసుకోవాలనుకున్నా గూడా మీరు ఇలా జనరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నాకైతే ఇప్పుడు వీడియో జనరేట్ అయిపోయింది. ఇది ఎలా వచ్చిందో చూద్దాము. అందరికీ నమస్కారం. మనో సిల్క్స్‌కి స్వాగతం. మీకోసం ప్రత్యేకమైన ఆఫర్లతో వచ్చేసాం. చూసారు గదా! చాలా బాగా వచ్చింది వీడియో. అండ్ మనం సేమ్ అలానే సెకండ్ సీన్‌ని గూడా కాపీ చేసుకొని జనరేట్ చేసుకున్నాము. ఇక్కడ నేను సెకండ్ సీన్‌ని గూడా కాపీ చేసుకుంటున్నాను. సో, మళ్ళీ గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సెకండ్ సీన్‌ని గూడా పేస్ట్ చేసేసాను. అండ్ యారో మార్క్ పైన క్లిక్ చేసినట్టయితే వీడియో జనరేట్ అయిపోతుంది. మనకి సెకండ్ సీన్ గూడా జనరేట్ అయిపోయింది. ఇది ఎలా వచ్చిందో చూద్దాము. మనో సిల్క్స్‌లో గద్వాల్, కంచిపట్టు, ధర్మవరం ఇలా ఎన్నో రకాల పట్టు చీరలున్నాయి. మీకు నచ్చే ఎన్నో రకాల చీరలు అద్భుతమైన డిజైన్లతో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. సో, చూసారు గదా! ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇలానే మనం థర్డ్ సీన్ గూడా జనరేట్ చేసుకున్నాము. నేను థర్డ్ సీన్ గూడా కాపీ చేసుకొని మళ్ళీ గూగుల్ ఫ్లో వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడైతే ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. మళ్ళీ జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకి వీడియో థర్డ్ సీన్ గూడా ఇప్పుడు జనరేట్ అయిపోతుంది. మహిళలకే కాదు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఇలా ఎన్నో రకాల కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం? ఈ రోజే మనో సిల్క్స్‌కొచ్చి మీకు నచ్చిన కలెక్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 3 సీన్స్‌లో ఒకే అమ్మాయి వచ్చింది. సో, ఆ అమ్మాయి ఫేస్ అయితే 1% కూడా చేంజ్ కాలేదు. సో, మీరు ప్రాంప్ట్ అడిగేటప్పుడే అందులో మెన్షన్ చేయండి చాట్‌జీపీటీకి. నేను ప్రతి సీన్‌లో నాకు ఒకే అమ్మాయి రావాలి. ఏం చేంజ్ అవ్వకూడదు. అమ్మాయి ఫేస్, హెయిర్ స్టైలు, అమ్మాయి డ్రెస్సింగ్ స్టైలు ఏం చేంజ్ కాకుండా నాకు అలానే రావాలి అని చెప్తే మీకు చాట్‌జీపీటీ ప్రాంప్ట్ కూడా అలానే రాసిస్తుంది. సో, చూసారు కదా ఎంత ప్రొఫెషనల్‌గా యాడ్ వచ్చిందో. సో, మీరు కూడా ఇలాగే యాడ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మీ ఏ బిజినెస్ అయినా సరే మీరు చాట్‌జీపీటీకి మీ బిజినెస్ గురించి చెప్పండి. మేము ఈ బిజినెస్ చేస్తున్నాము. మాకు ఇలా యాడ్ కావాలి. మా మోడల్ ఇలా ఉండాలి. తన డైలాగ్ ఇలా ఉండాలి అనేది క్లియర్ గా చాట్‌జీపీటీకి చెప్తే మీకు ఎన్ని సీన్స్ లో కావాలని చెప్తే మీకు అన్ని సీన్స్ లో ఇస్తుంది. అండ్ మీకు ప్రాంప్ట్ కూడా ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ తోటి మీరు ఈజీగా వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ప్రవళిక క్రియేటివ్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.